ఏలూరు జిల్లా నూజివీడులో ఓటు చోరీపై కాంగ్రెస్ యువజన విభాగం సంతకాల సేకరణ చేసింది. లక్కరాజ్ రామారావు, పవన్ కుమార్ నేతృత్వంలో ఈవీఎంలు దొంగ ఓట్లతో బీజేపీ అక్రమంగా గెలిచిందని ఆరోపించారు. రాహుల్ గాంధీపై అక్రమ కేసులు బనాయించారని, బ్యాలెట్ ఎన్నికలు జరిగితే బీజేపీ నిజస్వరూపం బయటపడుతుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని వారు తెలిపారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు 16వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున శ్రీ నవీన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 సహాయంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. కొవ్వూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో 9వ వార్డు కుమ్మరి వీధిలో ఇటీవల వర్షాలకు తడిసిన పాతమట్టి ఇల్లు తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంటి యజమానులు పల్లె నాగలక్ష్మమ్మ మంచం మీద నిద్రిస్తుండగా గోడలు కూలడంతో ఆమె కట్టుబట్టలతో బయటపడింది. దాదాపు 70,000 నష్టం జరిగిందని, కూలి చేసి జీవనం గడుపుతున్న తనను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీకాకుళం జిల్లా దేవునాల్తాడుకు చెందిన మత్స్యకారులు బూడుగట్ల చిన్నబాబు చేపల వేట నుంచి తిరిగి వస్తుండగా అలల తాకిడికి పడవ బోల్తా పడి సముద్రంలో మృతి చెందాడు. చిన్నబాబు మరణంతో గ్రామంలో విషాదం నెలకొనగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కుదవాన్పూర్ గేట్ సమీపంలో పరిగి షాద్నగర్ రహదారిపై బొలెరో వాహనం జాయింట్ రాడ్ విరిగి పడడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కుమ్మరిరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిట్యాల నుండి రావులపల్లికి ఫర్నిచర్తో తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర కూటమి ప్రభుత్వం పారదర్శకంగా రేషన్ పంపిణీ చేస్తుందని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ ఆయన ఆక్రమణలను అరికట్టేందుకు కొత్త పాలసీ తెచ్చామని, ఇందులో ప్రైవేట్ వ్యక్తుల ఫోటోలు ఉండవని తెలిపారు. గ్రామీణ ప్రజలకు ఎక్కడైనా రేషన్ తీసుకుని వెసులుబాటు కల్పించామన్నారు. మెడికల్ కాలేజ్ విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారని విజయ్ చంద్ర విమర్శించారు. కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే సుధా కూటమి నాయకులు ఎన్నికల్లో నాణ్యమైన మద్యం హామీ ఇచ్చి ఇప్పుడు కల్తీ మద్యం బయటపెడితే వారు కూడా వైఎస్ఆర్సీపీ కోవకే చెందారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిని గమనించాలని కోరారు. తాము ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూనే ఉంటామని, ఈ నకిలీ మద్యం వ్యాపారాన్ని మహిళలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని బద్వేల్ ఎమ్మెల్యే తెలిపారు. కామారెడ్డి జిల్లా బన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో పేకాట స్థావరంపై టౌన్ సీఏ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 6గురిని పట్టుకుని వారి నుంచి 23,400 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు, 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఏ అశోక్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో కళాశాలను ప్రైవేట్కి ఇవ్వడాన్ని, నిర్మాణ పనులను నిలిపివేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దీనివల్ల పేదలకు వైద్యం దూరం అవుతుందని ప్రశ్నించారు. 22 వరకు సంతకాల సేకరణ చేసి 24న గవర్నర్కు అందజేస్తామని తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని పుస్కోస్ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు మతబోధన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తరగతి గదిలోని ప్రత్యేకించి 1వ తరగతి విద్యార్థులకు చర్చి ఫాదర్తో మత ప్రార్థనలు చేయించి దైవాన్ని ఎలా ఆరాధించాలో బోధనలు చేయించారు. పాఠశాల నిర్వాహకంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వచ్చవాయి మండలం మక్కాపేటలో ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై చర్యలు కోరుతూ బాధిత యువతి బంధువులతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతి చేసి అబార్షన్ చేయించిన తర్వాత మోసం చేశాడని యువతి ఆరోపించింది. న్యాయం జరగలేదంటూ ఆమె పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన ఈ ఆందోళన విరమించబడింది. నిర్మల్ జిల్లా బైన్సా బస్టాండ్ ప్రాంగణంలోని ఏటీఎం మిషన్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటనలో ఏటీఎంలో ఉన్న నగదు పోలేదు. కానీ దుండగులు మిషన్ ధ్వంసం చేయడానికి ఉపయోగించిన ఆయుధాలను అక్కడే వదిలి వెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్లో ఇలాంటి ఘటన జరగడంతో ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులు సమాచారం అందుకొని దర్యాప్తు ప్రారంభించారు. అల్లూరు జిల్లా అరకు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది.
పిహెచ్సి డాక్టర్ల సమ్మెలో ఉండటంతో సమస్య మరింత పెంచింది. 150 పడకల ఆసుపత్రిలో ఒకే అంబులెన్స్, 3 గైనిక్ పోస్టులను ఒకరే డాక్టర్ ఉన్నారు. ముఖ్యంగా రేడియాలజీ, స్కానింగ్ సేవలు లేకపోవడంతో అత్యవసర చికిత్సల కోసం రోగులు విశాఖపట్నం లేదా పాడేరు వరకు వెళ్లాల్సి వస్తుంది. గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా చింతలపాలెం టోల్గేట్ వద్ద ఉన్న సిఎంఆర్ అల్యూమినియం ఫ్యాక్టరీలో 2 బాయిలర్లు పగలడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి పొగలు దట్టంగా అలుముకోవడంతో భయాందోళనతో పరుగులు తీశారు 5 కార్మికులను. గాయపడ్డ కార్మికులను రుయా ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు మరియు అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో 7 ఏనుగుల గుంపు దూసుకొచ్చి వరి, అరటి పంటలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించింది. ఏనుగుల అగ్నికారాలతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని బాణసంచా సాయంతో వాటిని అడవిలోకి తరిమేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజలు రాత్రిపూట